ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ ఎప్పుడో పోస్టులు పెట్టారు వాళ్ళ మీద అని చెప్పి కొంతమందిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎప్పుడో ఏదో మాట్లాడారని చెప్పి పిల్లల్ని యూత్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు విజయోత్సవ ర్యాలీ జరుపుకొని మన వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మన వాళ్ళని కొట్టి మన వాళ్ళ మీదే కేసులు పెట్టారు. మన పిల్లగాళ్ళు ఎప్పుడో ఏదో సైలెన్సర్ తీసేసి సౌండ్ చేశారని చెప్పి వాళ్ళ బైక్ని కాల్ చేయడం, ఇలా రకరకాలుగా ఒక రకంగా కాదు. ఏ గ్రామాన్ని టచ్ చేసినా కూడా ఈ మండలంలో కూటమి ప్రభుత్వం నాయకుల వలన ఇబ్బంది పడిన వాళ్ళే తప్ప ఇబ్బంది పడని వాళ్ళంటూ ఎవరో లేరన్న. ఇక్కడ నిజంగా అంతా కూడా ఈ రోజున ఎంతగా సమావేశం వీళ్ళంతా కూడా మనం పిలిచింది లిమిటెడ్ మెంబర్స్ అయినా కూడా ఎంతో ఉత్సాహంతో వీళ్ళు రావడానికి కారణం వీళ్ళు ఇబ్బంది పడిన విధానం వల్ల. ఈ రోజున నిజంగా మరి వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉందన్నాం. అయితే నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తాను, ఈ రోజున మనమందరం కూడా మన పార్టీ మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. అలానే గ్రామ కమిటీలు కూడా మనం వేసుకోవాల్సి ఉంది. మీ అందరికీ కూడా గతంలో నేను చాలాసార్లు చెప్పున్నాను, మన మీటింగ్స్ ఎప్పుడు పెట్టినా కూడా ఈ కమిటీలన్నీ వేస్తున్నాము, గ్రామ కమిటీలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఈ రోజున మీ మండలానికి మండల అధ్యక్షులుగా మరి వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం గారు నియమించడం, మరి మీరందరూ ఆయన్ని ఏకపక్షంగా ఎన్నుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్యం గారిని అభినందిస్తున్నాను. మరి మీరంతా కూడా మరి మనము ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఎన్నికలు వచ్చేంత వరకు కూడా మనమంతా ఫైట్ చేస్తూనే ఉండాలి. ఏదో ఈ రోజున ఒక మీటింగ్ పెట్టుకున్నాం, జిల్లా అధ్యక్షులు వచ్చారు, మన ఎంపీ అభ్యర్థి గారు వచ్చారు కాబట్టి అయిపోయింది ఇక్కడతో, మళ్ళీ ఎలక్షన్ రోజున కనబడదామంటే కాదు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా మీరంతా కూడా ఇదే ఉత్సాహంతో పాల్గొనాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నానండి. మీరంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, జగన్ అన్న కాంగ్రెస్ పార్టీలో మరి ఏ విధంగా ఇబ్బంది పడి బయటకు వచ్చారో, వచ్చిన తర్వాత ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఇప్పటికీ 14 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 15వ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. మొన్ననే 12వ తారీఖుని సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు మనం ట్రావెల్ చేస్తున్న క్రమంలో మనం 19లో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అన్న ఇచ్చిన పరిపాలన మీరంతా చూశారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలంలో జగనన్నని తలుచుకోని కుటుంబం లేదు, జగనన్నని తలవని మనిషి లేడు. ఈవెన్ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ఈ రోజున జగనన్న గురించే గొప్పగా మాట్లాడుతున్నారు. అంటే అంత చక్కటి పరిపాలన జగనన్న మన రాష్ట్ర ప్రజలకు అందించారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. మరి ఈ రోజున మనం అందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నాము. ఆ విషయాన్ని పదే పదే మీకు ఎందుకు చెప్తున్నానంటే, సహజంగా మనం అధికారంలో ఉన్నప్పుడు మనకి ఆధిపత్య పోరు అనేది ఉంటుంది. ఈ రోజున మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అలాంటి ఈగోస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీని బలోపేతం చేయడం కోసం మీరంతా కూడా ఒక మెట్టు కిందకి దిగి అందరము కలిసి ఐక్యతతో పనిచేసి జగనన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. అది మీరు మర్చిపోవద్దు. మీరెప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిలిన గాయాలు, తగిలిన దెబ్బలు, మనం పెట్టించుకున్న కేసులు, మన మీద వాళ్ళు మాట్లాడిన మాటలు ఏది ఎప్పటికీ మర్చిపోకుండా అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా లేదా? సో అదే స్పిరిట్తో మీరంతా కూడా
పార్టీలో మీరు నన్ను మాట్లాడనివ్వండి, తర్వాత మీరు మాట్లాడదురు కానీ నన్ను మాట్లాడనివ్వండి. ఈ రోజున మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒక్కటే, మీరంతా కూడా పార్టీ కోసం ఎలా నిలబడ్డారో నాకు తెలుసు. మన మండలంలో సర్పంచ్లుగా ఉన్న వాళ్ళ మీద కానివ్వండి, ఎంపీటీసీలుగా ఉన్న వాళ్ళ మీద కానివ్వండి, ఎంపీపీలుగా ఉన్న వాళ్ళ మీద కానివ్వండి, జడ్పీటీసీల మీద కానివ్వండి, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా ఒత్తిడులు తీసుకొచ్చినా లేదా మన నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చినా, ఈవెన్ కార్యకర్తలను కూడా ఎవరు వదిలిపెట్టలేదు. ఏదైనా వాళ్ళకి చిన్న పని ఉంది అన్న లేదా ఆ పని ప్రాసెస్లో ఉందంటే, ఈ పని నీకు జరగాలంటే మా కండవ, మా పార్టీలోకి రా, ఇలాంటి ఒత్తిడులు ఎన్నో వచ్చాయి. ఎన్ని ఒత్తిడులు వచ్చినా కూడా ఈ రోజున మీరంతా కూడా నాకు పని అయినా అవ్వకపోయినా పర్వాలేదు, నేను మాత్రం జగనన్న వెంటే ఉంటా, జగనన్నతోనే నడుస్తా అని చెప్పి పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరున మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. మీరంతా కూడా ఇదే స్పిరిట్తో మరి జగనన్నని గెలిపించుకునేంత వరకు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఈ రోజున మీ మండలంలో మీకు మండల అధ్యక్షులు ఉన్నారు. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా మీరు సుబ్రహ్మణ్యం గారిని సంప్రదించండి. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ పని జరగకపోయినా, ఆయన అందుబాటులో లేకపోయినా, మీ అందరికీ కూడా నేనున్నాను, మీ అందరికీ కూడా మీ ముందు నేను ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక ఆడబిడ్డగా మీరెప్పుడు కూడా ఇదే ఉత్సాహంతో మరి జగనన్న కోసం, మన పార్టీని గెలిపించుకోవడం కోసం, మనందరి కోసం, మన వెనక మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మంచి చేయడం కోసం మీరంతా కూడా కష్టపడి పనిచేయాలని, జగనన్న చేసిన మంచి ప్రతి కుటుంబంలో కూడా ఉంది. ఆ మంచిని మీరు కనీసం ఇప్పుడైనా కూడా చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు మాట్లాడాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీరంతా కూడా మరి ఎంతో చక్కగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. మరి మీకోసం వచ్చిన మన ఎంపీ అభ్యర్థి గారు డాక్టర్ గారు ఉన్నారు, అలానే అన్న వేణు గారు ఉన్నారు. ఇద్దరు కూడా మాట్లాడే సమయం ఉంది కనుక మీరంతా కూడా ఇదే ఉత్సాహంతో ఇదే టెంపోని మెయింటైన్ చేస్తూ ఎక్కడా కూడా ఎవరు బయటికి వెళ్లకుండా మరి వారి సందేశాన్ని విని మరి వారి అడుగుజాడల్లో మనం ముందుకు పయనించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే ఈ సభను ఉద్దేశించి గౌరవనీయులు మన డాక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ముందుగా సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పార్టీ జిల్లా అధ్యక్షులు సీనియర్ మంత్రి శ్రీ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి, డైనమిక్ లీడర్ మాజీ హోంశాఖ మంత్రులు శ్రీ శ్రీమతి తానేటి వంద గారికి,